అనగనగా ఒక ఊర్లో అమరశక్తి అనే రాజు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. కాని ఆ యువరాజులు ముగ్గురు చదువు సంధ్యల పట్ల అస్సలు శ్రద్ధ చూపించేవారు కాదు. లోకజ్ఞానం కూడా ఉండేది కాదు. తన తర్వాత రాజ్యాన్ని ఎవరు పాలిస్తారా అని రాజు చాలా ఆందోళన చెందేవాడు. ఎందరో పండితులు ప్రయత్నించి విఫలమైన తర్వాత విష్ణుశర్మ అనే ఒక గొప్ప వృద్ధ పండితుడు రాజు వద్దకు వచ్చాడు. మహారాజా, కేవలం 6 నెలల్లో మీ కుమారులను నీతిశాస్త్ర కోవిదులుంచేస్తాను అని మాట ఇచ్చాడు. రాజకుమారులకు నీరసమైన పాఠాలు చెబితే అర్థం కాదని గ్రహించిన విష్ణుశర్మ వారికి కథల రూపంలో జ్ఞానాన్ని బోధించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆయన సృష్టించినవే పంచతంత్రం, 5 తంత్రాలు, కథలు. 1. మిత్రభేదం. ఒక అడవిలో ఒక సింహం, ఎద్దు ప్రాణస్నేహితులుగా ఉంటాయి. కానీ ఒక కుటిల నక్క వారి స్నేహాన్ని చూసి ఓర్వలేక ఇద్దరి మధ్య లేనిపోని అబద్ధాలు చెప్పి గొడవ పెడుతుంది. చివరికి ఆ 2 జంతువులు పోట్లాడుకుని ఎద్దు చనిపోతుంది. నీతి: దుష్టుల మాటలు విని ప్రాణస్నేహితులను అనుమానించకూడదు. 2. మిత్రలాభం. ఒక కాకి, ఎలుక, తాబేలు, లేడి, ఈ 4 వేర్వేరు జంతువులైనా ఎంతో గాఢమైన స్నేహంతో ఉంటాయి. ఒకదానికొకటి ఆపద వచ్చినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకుంటాయి. వేటగాడి వల నుంచి కూడా చాకచక్యంగా తప్పుకుంటాయి. నీతి: ఐకమత్యమే మహాబలం. మంచి మిత్రులు ఉంటే ఎంతటి ఆపదనైనా దాటవచ్చు. 3. కాకోలూకియం. కాకులకు, గుడ్లగూబలకు పుట్టుకతోనే శత్రుత్వం ఉంటుంది. ఒక తెలివైన ముసలికాకి ఉపాయంతో గుడ్లగూబల గుంపులోకి నమ్మకంగా ప్రవేశించి వాటి రహస్యాలన్నీ తెలుసుకుంటుంది. సరైన సమయం చూసి గుడ్లగూబల గుహకు నిప్పు పెట్టి శత్రువులను నాశనం చేస్తుంది. నీతి: శత్రువును శారీరక బలంతో కంటే బుద్ధి బలంతో, సరైన వ్యూహంతో ఓడించవచ్చు. 4. లబ్ధప్రణాశం. ఒక కోతి, మొసలి మంచి స్నేహితులవుతాయి. కోతి ఇచ్చే నేరేడు పండ్లు తిని మొసలి ఆనందిస్తుంది. కానీ మొసలి భార్య అంత తీపి పండ్లు తినే కోతి గుండె ఇంకెంత తీరుగా ఉంటుందో అది కావాలని పట్టుబడుతుంది. మొసలి కోతిని మోసగించి నీటిలోకి తీసుకెళ్తుండగా కోతి గ్రహించి, నా గుండె చెట్టు మీదే మర్చిపోయాను అని అబద్ధం చెప్పి ప్రాణాలతో బయటపడుతుంది. నీతి: ఆపద సమయాల్లో గాభరా పడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ప్రాణాలు రక్షించుకోవచ్చు. 5. అపరీక్షిత కారకం. ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒక నమ్మకమైన ముంగిస ఉంటుంది. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బాబుని ఇంట్లో నిద్రపుచ్చి నీళ్ల కోసమని బయటికి వెళ్తోంది. అంతలో ఒక పాము బాబు వైపు వస్తుంటే ముంగిస ఆ పామును కొరికి చంపేస్తుంది. నోరంతా రక్తంతో ఉన్న ముంగిసను చూసి బ్రాహ్మణుడి భార్య అది తన బాబునే చంపేసిందని అనుకుని ఆలోచించకుండా నీళ్లకుండను ముంగిసపై వేసి దాన్ని చంపేస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే పాము చచ్చిపడి ఉంటుంది. బాబు క్షేమంగా ఉంటాడు. ఆ తల్లి తర్వాత ఎంతో ఏడుస్తుంది. నీతి: ఎలాంటి విషయమైనా పూర్తిగా నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈ విధంగా విష్ణుశర్మ చెప్పిన పంచతంత్ర కథలను విని ఆ 3 యువరాజులు ఎంతో బుద్ధిమంతులు, వివేకవంతులు అయ్యారు. ఆ తర్వాత కాలంలో వారు ఉత్తమ రాజులుగా రాజ్యాన్ని పాలించారు.